వేడివేడి అన్నంలో ఆవకాయ నెయ్యి కలిపి తినందే ముద్ద దిగదు కొంతమందికి. పొగలుగక్కే పులావ్ను చికెన్ కర్రీతో లాగించకపోతే రోజు గడవదు మరికొందరికి. కానీ ఒకటే దిగులు, అన్నం తింటే షుగర్ వస్తుందనో, ఇప్పటికే ఉన్న మధుమేహం మరింతగా పెరుగుతుందనో భయపడిపోతుంటారు. ఆ భయంతోనే అన్నాన్ని దూరం పెడుతుంటారు. కానీ వరి అన్నం విషయంలో అంత భయం అక్కర్లేదంటారు నిపుణులు. అన్నాన్ని వండుకోవడం, తినడంలో కొన్ని పద్ధతులు, జాగ్రత్తలు పాటిస్తే చాలు, నిశ్చింతగా వరి అన్నాన్ని తినొచ్చు. వరి అన్నంతో వర్రి వద్దంటే ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నం మనకు ప్రధానమైన ఆహారం. ప్రపంచంలో 50% పైగా ప్రజలు వరి అన్నాన్ని ఆహారంగా తీసుకుంటున్నారు. 3 పూటలా వరి తింటూ, శారీరక శ్రమ చేస్తూ దృఢంగా ఆరోగ్యంగా ఉన్నవారు కోకొల్లలు. కానీ ఈ విషయంలో కొంతకాలంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అన్నం తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయన్న నమ్మకం విస్తృతమవడం దీనికి కారణం. దీంతో చాలామంది అన్నాన్ని క్రమంగా తగ్గించేస్తున్నారు. నిజానికి షుగర్ లెవెల్స్ పెరగడానికి వరి అన్నం తినడం మాత్రమే కారణం కాదు. శారీరక శ్రమ తగ్గిపోవడం, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ వల్ల పరిస్థితి గాడి తప్పుతోంది. కొంతకాలంగా జీవనశైలిలో వస్తున్న మార్పులు, ఆధునిక పోకడలు దుష్ప్రభావం చూపుతున్నాయి. సకాలంలో తినకపోవడం, రాత్రి మరీ ఆలస్యంగా తినటం, వేగంగా తినటం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. రోజంతా కూర్చుని పనిచేయడం, వ్యాయామానికి దూరంగా ఉండడం కూడా మధుమేహానికి కారణాలు. అయితే అన్నాన్ని పూర్తిగా మానేయడం కంటే దానిని సరైన మోతాదులో తీసుకోవడం ముఖ్యం. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే బ్రౌన్ రైస్, మిల్లెట్స్ వంటి వాటిని ఎంచుకోవచ్చు. అన్నంతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, పప్పు, పన్నీర్ వంటి ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ GI అనేది ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిని ఎంత త్వరగా పెంచుతుందో కొలిచే సూచిక. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది 0 నుంచి 100% వరకు మోతాదును కలిగి ఉంటుంది. బియ్యం రకం, ధాన్యం నుంచి బియ్యం మిల్లు ఆడే పద్ధతిని అనుసరించి GI మారుతుంది. ముడి బియ్యం కంటే తెల్ల బియ్యం ఎక్కువ GI కలిగి ఉంటుంది. దేశవాళీ బియ్యం, ఎర్ర బియ్యంలో అధిక పీచు, పోషకాల కారణంగా తక్కువ GI విలువ ఉంటుంది. మనం ఎక్కువగా వాడే మసూరి రకంలో తక్కువ నుంచి మధ్యస్థ GI ఉంటుంది. ఇక వరి అన్నం తినడానికి కూడా ఓ పద్ధతి ఉంది. ప్రోటీన్, పీచు ఉన్న కూరగాయలు, పప్పులు, గింజలు కలిపిన అన్నం తినటం వలన రక్తంలో గ్లూకోజ్ విడుదల నెమ్మదిస్తుంది. అన్నంతో పాటు పప్పు, కూరగాయలు, నెయ్యి లేదా మాంసం కలిపి తింటాం కాబట్టి చక్కెర స్థాయిల విషయంలో అంతగా భయం అవసరం లేదు. అన్నం పరిమితంగానైనా తింటూ, సమతులాహారం తీసుకుంటూ వ్యాయామం చేయడం చాలా అవసరం. ఆహారాన్ని మెల్లగా నములుతూ తినటం వల్ల రక్తంలో చక్కెర పెరగడాన్ని నియంత్రించవచ్చు. ఇక వయసును, శారీరక శ్రమను బట్టి తినే అన్నం పరిమాణంలో మార్పు చేసుకోవాలి. అన్నంలో నిమ్మరసం కలిపి తినటం వల్ల గ్లైసెమిక్ సూచిక తగ్గుతుంది. అన్నం తినే విషయంలో ఇలా జాగ్రత్తలు తీసుకుంటే చాలు, అన్నం తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయన్న భయమే ఉండదు.